అలాగే 154 బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే 19 బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది. 55 బోట్లు బాపట్ల జిల్లాకి, 315 మంది గజయితగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళు దాంతో ఎంగేజ్ చేయబడ్డారు. అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు 167 బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి రంగంలో ఉన్నాయి. ఈ నిన్న చెప్తే ప్రజలకు అందుబాటులోని టోల్ ఫ్రీ నెంబర్స్ 1121070 అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 4446 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఇన్ని కాల్స్ వచ్చినాయి. ఈ 4146 ఫోన్ కాల్స్ దాదాపు 2513 కాల్స్ 112కి వచ్చినాయి. 1633 కాల్స్ 1070 నెంబర్కి వచ్చినాయి. సో ఈ 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెదకాకాని ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు పెదకాకాని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక మన 20,000 మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ. అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి మన స్థానిక అవసరాలకు వాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి. సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రతి 3080 పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి. మొత్తం దీని 380 పంచాయత్స్. వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణతేజ గారు మన దీని మీద 175 టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది 900 శానిటేషన్ వర్కర్స్ పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ 6 జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు. దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన మనీ అపార్ట్ 685. ఇవి కాకుండా ఇది కేవలం 685 ఏంటి 175 టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటారంటే కనీసం 6 మంది ఉంటారు. ఒక 3-4 శానిటేషన్ వర్కర్సు, అలాగే ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్, ఇట్లాగా ఒక 5 నుంచి 6 మంది ఉంటారు ప్రతి టీంకి. సో దీంతోపాటు ఇది కేవలం 179 టీమ్స్ పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. అలాగే 685 టీమ్స్ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో 685 టీమ్స్. దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక 3-4 ప్లంబర్సు, ఒక టెక్నీషియన్, ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళందరూ ఉంటారు. ఇట్లా 6 మంది టీమ్ తోటి 5 to 6 మెంబర్ టీమ్ తోటి 685 టీమ్స్ని వేసి ఎక్కడైతే మన ఇబ్బందిగా ఉన్నాయో, ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు. అలాగే మనకి గోదావరి జిల్లాల్లో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని జిల్లాల నుంచి మట్టుకు తెప్పించి దీన్ని నిరంతరం మన కృష్ణతేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, దీనికి మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన అనుభవంతో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా మనకి వాటర్ బౌండ్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే 0.55 ppm అంటే పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం. అంటే ఎలా ఉంటుందంటే 40,000 లీటర్లు ఒక లారీ ఉంటే దానికి 100 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం. సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు. ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 100 grams బ్లీచింగ్ పౌడర్ నుంచి 150 grams బ్లీచింగ్ కలిపితే అది ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలకు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది.
అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది. వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఇది హెవీ డ్యూటీ డ్రోన్. ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు, లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 8 kg వెయిట్, ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు. ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని ఎక్కువ వాడతారు. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు, పామర్లంక బ్రిడ్జి ఇలా దెబ్బతింది, ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి, దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక 31 crores బడ్జెట్ కూడా ఉంది. దాన్ని మన వెంటనే దాన్ని వరదలు అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం. అలాగే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, ఏమేం కావాలి, అడిషనల్గా ఏం కావాలనేది. ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెంట్స్ లాంటి ఏదైనా కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది. అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్డ్ అప్. మీ అందరూ వచ్చి ఇంత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు హౌ టు మిటిగేట్ విత్ ఫ్లడ్స్, అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో. ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది. ఇది ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే ఏం తెలియజేశానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్. అది మన పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 2-3 దినాలు సహాయక చర్యలు అయిపోగానే 900 మంది మన ఈ సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎవరికండి అది ఎలాగని చూస్తుండే ఎట్లాగ మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. జస్ట్ డెఫినెట్లీ సమ్ వి వాంట్ అక్నాలెడ్జ్ దేర్ ప్రెసెన్స్. ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు, ఏదో అదే కదా నమస్కారం పెట్టి చాలా బాగా చేసి అట్లా కాదు, ఏదో చేస్తామని కదా. అండ్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా, నేనంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను. అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి కానీ నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ వర్షాలు పడటం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక ఎక్కడున్నారండి మన మీరున్నారు కదా. ఓకే, దాదాపు 164,000 మంది పంచాయతీ రాజ్శాఖకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు రండి వెనక రండి. వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 164,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ, ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి 2 ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయక్ గారు కూడా వచ్చారా? ఓకే, ఇప్పుడు వచ్చారా? సో అందరూ కూడా రండి సార్, నాయక్ గారు రండి, ఇటు వచ్చాను. రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను. ఈఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా? ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్
జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1200 అండి, 1 డే బేసిక్ శాలరీని 1,64,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం మన సహాయ నిధికి అందజేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 1,64,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ, సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయక్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి, ఎంత 75 lakhs, తక్కువ మంది ఉంటారు వీళ్ళు, 2,500, ఇదేమో 1,64,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ. ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితిలో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను. నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 1,64,000 మంది వాళ్ళు ఈ రోజున మాకు కలవటం, అలాగే 2,200 పైచీలకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండడం నిజంగా మనస్ఫూర్తిగా. RWS మీరు కూడా ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 10 lakhs. థ్యాంక్ యూ సార్. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1,300 పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో